ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. ఎపిసోడ్ సహకారులు కావాలని ప్రార్థిద్దాం. ఈ దినం 4950వ ఎపిసోడ్. మరొక 50 ఎపిసోడ్స్ పూర్తి చేసుకుంటే డిసెంబర్ 10వ నాటికి 5000 ఎపిసోడ్స్ పూర్తవుతాయి. ఇది దేవుని మహాకృప. దేవుడు తన శక్తిని కనపరిచిన పరిచర్య యేసే పరిష్కారం. నమ్ముటకు ఆధారము లేని స్థితిలో దేవుడు ఈ పరిచర్యను నిలబెట్టాడు. ఇది సంపూర్ణ దైవ కార్యం. చంచల మనస్కుడి చేత స్థిర కార్యాన్ని చేయించటం ఎవడి వశం కాదు, కేవలం దేవునికి మాత్రమే సాధ్యం. అది రుజువైంది యేసే పరిష్కారంలో. కనుక దేవుని స్తుతిద్దాం. 5000 ఎపిసోడ్స్ కృతజ్ఞతా కూడికకు సిద్ధపడదాం. ప్రభువును స్తుతించడానికి సిద్ధపడదాం. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానములోనికి వెళదాం. ఎపిసోడ్ సహకారులు కావాలి, దయతో ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానం ప్రారంభిద్దాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తోన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘన నామమునకు వందనాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాము. ఈ 10 దినాలు ఎపిసోడ్ సహకారులు వస్తే పరిచర్యకు దీవెనకరంగా ఉంటుంది. ప్రభు పంపించండి. 5000 ఎపిసోడ్స్ వైపు మీరు నడిపిస్తున్నారు. గొప్ప కృప మా అందరి పట్ల కనపరుస్తున్నారు. మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ప్రసాదించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఎహెస్కేలు గ్రంథం 33వ అధ్యాయం 7వ వచనం. గత రాత్రి మొదటి 6 వచనాలు ధ్యానం చేశాం. 7వ వచనం నుండి వాక్యాన్ని చదువుతాను. దేవుడు ఎహెస్కేలును ఇశ్రాయేలు జనాంగానికి కావలివానిగా నియమించాడు. కావలివాడు ఇంగ్లీష్ బైబిల్లో వాచ్మ్యాన్. మనకు వాచ్మెన్ అంటే అపార్ట్మెంట్స్లో వాచ్మెన్స్ ఉంటారు, ఆఫీసుల్లో నైట్ వాచ్మెన్స్ ఉంటారు. వారు మెళకువగా ఉండాలి. 2 బాధ్యతగా ఉండాలి. 3 ప్రమాదం వచ్చినప్పుడు సంకేతం ఇచ్చేవారుగా ఉండాలి. 4 నష్టం లేకుండా కనిపెట్టుకుని కాపాడువారై ఉండాలి. కనుక వాచ్మెన్ చాలా ప్రాముఖ్యమైన ఉద్యోగం. మనం ప్రతి కార్యాలయం పగలు కళకళలాడుతూ ఉంటుంది. సాయంకాలం అయ్యేప్పటికి సిబ్బంది వెళ్ళిపోతారు, ప్రజలు వినియోగదారులు వెళ్ళిపోతారు, కార్యాలయాలకు తాళాలు వేసేస్తారు, మెయిన్ డోర్స్ లాక్ చేసేస్తారు. బయట ఒక వ్యక్తి కూర్చుని ఆ ఆవరణమంతా కలియ తిరుగుతూ దొంగల బారి పడకుండా కాపాడుతూ ఉంటాడు. ప్రమాదాలు రాకుండా కాపాడుతూ ఉంటాడు. ఒక విధంగా పెద్ద బాధ్యత, భుజస్కంధాల మీద పెద్ద బాధ్యత.
కావలి వారిని నియమిస్తారు. అలాగే పట్టణం, ఏలూరు పట్టణం రాత్రి 12 గంటల తరువాత పోలీస్ పెట్రోలింగ్కి అప్పగించబడుతుంది. మనమందరం సుఖంగా నిద్రపోతుంటాం, కానీ కొందరు అధికారులు పహారా కాస్తూ ఉంటారు. ఊరిలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, అర్ధరాత్రి పూట దొంగలు పెట్టిరేగి దోపిడీలు చేయకోకుండా, అల్లరి మోకలు సమూహాలుగా కూడకుండా, ఎక్కడ దుర్వ్యాపారాలు జరగకుండా పెట్రోలింగ్ జరుగుతూనే ఉంటుంది. ఒక డిఎస్పి స్థాయి అధికారి, సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి డ్యూటీస్ వేసుకుని నైట్స్ అంతా కూడా కానిస్టేబుల్స్ని పెట్టుకొని పట్టణం అంతా తిరుగుతూ పట్టణాన్ని కాపలా కాస్తుంటారు. లా అండ్ ఆర్డర్ పరిరక్షించడానికి చాలా ప్రయాసపడుతుంటారు. కావలివాడు లేకపోతే శత్రువు జ్వరబడతాడు. కావలివాని హెచ్చరిక ఎమర్జెన్సీ కాలింగ్గా తీసుకుంటారు. దేవుడు కావలివానిగా యెహెజ్కేలును నియమిస్తున్నాడు. హీ మస్ట్ బీ ఎ వాచ్మెన్ ఫర్ ద నేషన్. దేశమంతటికీ కూడా అతడు కాపలాదారుడు. ఇజ్రాయేలు జాతికి కాపలాదారుడు. హీ మస్ట్ అనౌన్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ హీ రిసీవ్డ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి పొందిన దేవుని మాటను ప్రజలకు ఎప్పటికప్పుడు అందించే కావలివాడు యెహెజ్కేలు. బైబిల్ గ్రంథంలో ఏదెను వనములో ఆదాము నుంచినప్పుడు ఆదాము కావలివాడే. అంతటి మీద అధికారం కలిగి నడిపిస్తున్నాడు. నేను నా సోదరునికి కావలివాడనా అనే ప్రశ్న కయీను డైరెక్ట్గా దేవునితోటే అడిగాడు. నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని ప్రభు అడిగితే, నేను నా తమ్ముడికి కావలివాడనా అని అడిగాడు. కావలివాడు అనే అవగాహన మొదటి మానవుని యొద్దనే ఉన్నది. కావలివాడనా అని అడిగాడు అని అంటే అవగాహన ఉన్నది. కావలివాని అవగాహన ఉన్నది. ఇంజనీర్, డాక్టర్, అడ్వకేట్, కాంట్రాక్టర్, సైంటిస్ట్, ఈ పదాలు వాళ్ళకి తెలియదు. కయ్యను ఫస్ట్ జనరేషన్, కయ్యనుకు తెలియదు. కానీ కయ్యనుకు తెలిసిన పదం కావలివాడనా. కనుక మోస్ట్ ఇంపార్టెంట్ వర్క్ కనుక అతనికి అవగాహనకు వచ్చింది. హీ మస్ట్ బీ ఏ వాచ్మెన్ టు హిస్ పేరెంట్స్ అండ్ టు హిస్ బ్రదర్. అది తెలుసు, కానీ నేను కావలివాడునా అని తిరిగి ప్రశ్నిస్తున్నాడు. కావలివాడు కాదా? మనం ఎంక్వైరీ ఎవరిని చేస్తాం? మీ తమ్ముడు ఎక్కడున్నాడండి, మీ అన్నగారు ఎక్కడున్నాడు అని ఎవరిని అడుగుతాం? దగ్గర సంబంధికులను అడుగుతాం. మాకేం తెలుసు అని జవాబు చెప్తా ఇల్లు సరిగా లేదని అర్థం అవుతుంది. కావలివాడు లేకపోతే భద్రత దొరకదు. కావలివాడు రాత్రంతా మేల్కొని ఉంటాడు, తిరుగుతుంటాడు, శబ్దం చేస్తుంటాడు, పహారా కేకలు ఇస్తుంటాడు. ఎక్కడ అలికిడున్నా, ఎక్కడ సంఘ విద్రోహక శక్తులున్నా అటాక్ చేస్తాడు, అలర్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? కనుక ఒక మంచి పని దేవుడు తన సేవకునికి అప్పగించాడు. ఎవ్రీ సర్వెంట్ ఆఫ్ గాడ్ and every head of the family is a watchman. Every servant of God is the watchman in the church. Every head of the family is the watchman of the family. దేవుడు తండ్రిని కుటుంబానికి ఒక కాపలాదారునిగా నియమించాడు. He is accountable for the whole family. కనుక మనం ప్రతి ఒక్కరం కూడా యేసుక్రీస్తునందు కావలివారమే. సంఘంలో ఉన్న మనమందరం కూడా కావలివారమే. We must receive the word of God and we must proclaim the word of God to the people who requires the word of God. దేవుని యొక్క వాక్యము ఎవరికి అవసరమైనదో వారికి దేవుని నుండి వాక్యాన్ని పొంది అందించాల్సిన బాధ్యత
కావలివానిగా, ఆధ్యాత్మిక కావలివారముగా మనకున్నది. ఇశ్రాయేలు వారికి కావలివానిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఐ హ్యావ్ మేడ్ ఎ వాచ్మెన్ ఫర్ ద హౌస్ ఆఫ్ ఇజ్రాయిల్. I have made a watchman for the house of Israel. So you, son of the man, నిన్ను నేను ఒక కావలివానిగా చేశాను. I have made you, నియమించాను, ఏర్పాటు చేశాను, ఎన్నుకున్నాను. అర్థమవుతుందా? We are elected by God. We are appointed by God for his mission's sake. ఈ లోకాన్ని మనం ప్రభువు కొరకు హెచ్చరిక చేయాలి. ఈ లోకాన్ని మనం ప్రభువు కొరకు సంపాదించాలి. ప్రజలు నాశనం కాకుండా, శత్రువు యొక్క కుట్రలో పడిపోకుండా ఇశ్రాయేలీయులను కాపాడటానికి యెహెజ్కేలు ఎలానో ఈనాడు ప్రజలను సువార్త చేత కాపాడటానికి మనలను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి నీవు నా నోటి మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. Whenever you hear a word from my mouth, you shall give them warning from me. You shall give them warning from me. నా నోటి నుండి వచ్చిన ప్రతి మాట నీవు విన్న తరువాత దానిని తీసుకుని హెచ్చరికగా వారికి తెలియచేయి. వార్న్ దెమ్, గివ్ దెమ్ ద వార్నింగ్. వారికి హెచ్చరిక చేయము. దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ద వాచ్మెన్. హెచ్చరిక చేయుటకు దేవుడు నియమించుకున్నాడు. పౌలు తిమోతికి రాస్తున్నప్పుడు చెప్పాడు, హెచ్చరిక చేయుట యందు, బుద్ధి చెప్పుట యందు నీవు ఎడతెగక ఉండమన్నాడు. దేవుడు నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా కాపాడుము తిమోతి, జాగ్రత్తగా కాపాడుము. ఈ దినం నేను ఒక మీటింగ్కి అటెండ్ అయ్యాను. ఎ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్, బిల్డ్ ఎ బ్యాండ్ ఆఫ్ బ్రదర్స్ అనే ఒక మీటింగ్ నేను అటెండ్ అయ్యాను. అక్కడ దైవ సేవకుడు వాక్యం చెబుతూ దేవుని యొక్క సంఘ నిర్మాణంలో దేవుని వాక్యము యొక్క పాత్రను వర్ణించాడు. చాలా అద్భుతంగా చెప్పాడు ఆయన. సహోదరులు ఐక్యముగా, స్నేహముగా కలిసి ఉండి దేవుని రాజ్యములోనికి అనేక సహోదరులను ఆహ్వానించేందుకు వాక్యాన్ని జీవించుట ద్వారా ఏ విధంగా అనేకులను శిష్యులనుగా చేయవచ్చో నేర్పించాడు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. నేను ఆ ఆర్గనైజర్తో చెప్పాను, ఐ విల్ బిల్డ్ ఎ టీమ్ ఫర్ 6 members. 6 నాతో స్నేహం చేయటానికి ఇష్టపడిన వ్యక్తులను 6 టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ జీసస్. యేసయ్య రాజ్యంలోనికి అనేకులను చేర్చుటకు నాతో స్నేహం చేయటానికి 6 నేను ఆహ్వానిస్తున్నాను. పురుషులను 6 పురుషులు, 6 సహోదరులు, 6 men టీమ్. ఒకవేళ వాక్యం వింటున్న వాళ్ళు ఎవరైనా నేను సాగర్ గారితో వాక్యము నిమిత్తం స్నేహం చేయాలని అనుకుంటున్నాను అని అంటే యు ఆర్ వెల్కమ్. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి, బ్రదర్ ఐ వాంట్ టు హ్యావ్ ద ఫెలోషిప్ అండ్ ఫ్రెండ్షిప్ విత్ యూ అని అనగలిగితే యు ఆర్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. 6 నేను ఒక టీముని ఏర్పరిచి ప్రభు రాజ్యమును విస్తరణ చేయుట అంశం ఆలోచిస్తున్నాను. ఐఎమ్ ఛాలెంజ్డ్ బై ద మినిస్టర్. ఆయన సేవకుని ద్వారా సవాలు చేయబడ్డాను. బికాజ్ వీఆర్ ద వాచ్మెన్ ఆఫ్ ద సొసైటీ. మనం చేయాల్సింది ఎంతో ఉన్నది. ప్రభు అదే చెబుతున్నాడు, నా మాట వారికి చేర్చాలి. దట్ ఈస్ ద మిషన్ ఆఫ్ ఎ వాచ్మెన్. దుర్మార్గుడు నిశ్చయముగా మరణమొందుతాడు. దాని విషయమై చెబుతున్నాడు, దుర్మార్గుడా నీవు నిశ్చయముగా మరణమొందుదువు అని
దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన దుర్మార్గతను విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గునికి నా మాట తెలియచేయని ఎడల ఆ దుర్మార్గుడు తన దోషమును బట్టి మరణమునందును గాని అతని ప్రాణమును గుర్చి నిన్ను విచారణ చేయుదును. అయితే ఆ దుర్మార్గుడు తన దుర్మార్గతను విడవవలెనని నీవు అతనిని హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గతను విడువని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమునందును గాని నీవు నీ ప్రాణము దక్కించుకుందాం. ఒక దుర్మార్గుడు అతని దుర్మార్గమును బట్టి మరణమవుతాడు అని దేవుడు ఈ వాచ్మెన్ గారికి చెబితే ఈ వాచ్మెన్ అతనికి తెలియచేయాలి. తెలియచేయకపోతే ఆ దుర్మార్గుని మరణానికి ఈ వాచ్మెన్ కారణమవుతాడన్నాడు. అర్థమవుతుందా? ఒకవేళ హెచ్చరిక చేసినా అతడు మారు మనసు పొందకపోతే అతని మరణానికి అతడే కారణం. అతనికి హెచ్చరిక చేయకపోతే నీవు అతని మరణం జవాబు చెప్పాలి. మరణానికి ఎటువంటి బాధ్యత చూడండి, ఎంత పర్సనలైజ్ చేశాడు ఇక్కడ ప్రభు, ఎంతటి వ్యక్తిగతం చేశాడు బాధ్యతను. సహోదరుడా, సహోదరి, ఏ దుర్మార్గుడు నశించుట దేవునికి ఇష్టము లేదు. పాపి తన పాపములో మరణించుట దేవుని చిత్తము కాదు, దేవుని ఇష్టం కాదు. దాని నుండి మరలి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి కనికరాన్ని కోరుకోవాలి. అందుకే దేవుడు ఒక వార్నింగ్ గివింగ్ బిఫోర్ ద డెత్ దేవుడు ఇస్తున్నాడు. మరణం ఇవ్వటానికి ముందు ఒక దుర్మార్గునికి హెచ్చరిక ఇస్తున్నాడు, మార్పు కొరకు ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. సువార్త ప్రకటన శిక్ష ఇచ్చుటకు ముందు, శిక్ష ఇవ్వబడుటకు ముందు, అమలు జరపబడుటకు ముందు ఒక హెచ్చరిక అవకాశం. ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ టు సేవ్ యువర్ లైఫ్ ఫ్రమ్ ద రిజల్ట్ ఆఫ్ ద సిన్, డెత్. పాపము యొక్క ఫలితమైన మరణము నుండి నీవు తప్పించుకొనుటకు ఒక్క అవకాశం దేవుడు ఈ కావలి వాని ద్వారా, సువార్తికుని ద్వారా ఇస్తున్నాడు. నేను వినను అనంటే అతడు తప్పక పాపమును బట్టి మరణిస్తాడు. వింటే రక్షించబడతాడు, వినని వాడు శిక్షించబడతాడు. 10వ వచనం నుండి 11వ వచనం వరకు రిపెంటెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు ఈ మాట ప్రకటించుము. మా పాపదోషములు మా మీద పడి ఉన్నవి, వాటి వలన మేము క్షీణిస్తున్నాం. మనమెట్లు బ్రతుకుతామని మీరు చెప్పుకున్న మాట నిజమే. ఇట్ ఈస్ ట్రూ. ఎవ్రీ సిన్నర్ మస్ట్ డై. పాపము వలన వచ్చు జీతము మరణము ఖచ్చితం. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవము వాగ్దానము చేయబడినది, కృపావరముగా ఇవ్వబడినది. రోమాపత్రిక 6:23 ఇదే రాస్తున్నాడు. పాపం వల్ల వచ్చే జీతం మరణం, అందులో తేడా లేదు. అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము కృపావరముగా అనుగ్రహించబడతాయి. జస్ట్ సింపుల్లీ ట్రస్ట్ ఇన్ జీసస్, బిలీవ్ ఇన్ జీసస్, హ్యావ్ ద ఫెయిత్ ఇన్ జీసస్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామమునందు విశ్వాసం ఉంచండి, యేసునందు నమ్మిక ఉంచండి, యేసునందు విశ్వాసం ఉంచండి. పుట్ యువర్ ట్రస్ట్ ఆన్ క్రైస్ట్. అదే చెబుతున్నాడు. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకి ఇలా ప్రకటించు. నిజమే, వారు అనుకుంటుంది కాగా, దెర్ ఇస్ ఎ చాయిస్ టు ఎస్కేప్. కాగా వారితో ఇట్లను, నా జీవము తోడు దుర్మార్గుడు మరణముందుట నాకు సంతోషం లేదు. ఓ దేవుడు ఎంత ప్రేమ గలవాడు. సోదరుడా, సోదరి, దేవుడు ఎంత కనికరం గలవాడు. నీవు నీ పాపములోనే చనిపోయి నరకానికి వెళ్ళిపోవటం దేవునికి ఇష్టం లేదు, దేవుడికి సంతోషం లేదు. మనమైతే మనకు వ్యతిరేకంగా ఎవరైనా ఏమైనా చేస్తే, వాళ్ళకి ఏమైనా జరిగితే సంతోషపడిపోతాం, మానవ లక్షణం. కానీ దేవుడు అలా సంతోషపడేవాడు కాడు. దేవుడు తానేమై ఉన్నాడు దాన్ని బట్టి ప్రేమించే దేవుడు.
దానిని బట్టి ఆదుకునేటువంటి దేవుడు. ఇశ్రాయేలీలు ఎన్నో మారులు దేవుని గాయపరిచారు, మనసును బాధ పెట్టారు. అయినా సరే దేవుడు వారు అలా చనిపోతే నాకు సంతోషం లేదని ప్రకటన చేస్తున్నాడు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. ఏముందండి, ఉరిదీయటం ఎంతసేపు ఒక మనిషిని? అతనిలో పరివర్తన వచ్చి బ్రతకాలి, మారు మనసు పొంది బ్రతకాలి తప్ప చంపబట్టం ముఖ్యం కాదు. దేవుడు కోరుకుంటుంది, మార్పు కోరుకుంటున్నాడు. హృదయంలో మార్పు, జీవితంలో మార్పు, ప్రవర్తనలో మార్పు, ఉద్దేశాల్లో మార్పు, తలంపుల్లో మార్పు, ప్రాచీన పాప స్వభావం తొలగిపోయేటట్లుగా మనుషుడు దేవుని ఆశ్రయించాలి, క్రీస్తు రక్తంతో కడగబడాలి, పరిశుద్ధాత్మని చేత నింపబడాలి. దేవుడు కోరుతున్నదే. నాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మనసు త్రిప్పుకొనడి. వండర్ఫుల్ స్టేట్మెంట్, వండర్ఫుల్. సే టు దెమ్, యాజ్ I live, declares the Lord God, I have no pleasure in the death of the wicked, but that the wicked turn from his way and live. Turn back from your evil ways. For why will you die, O house of Israel? O Israel కుటుంబమా, నీవేళ నీ పాపములో నిలిచి చనిపోతావు. టర్న్ బ్యాక్, తిరుగు, మారు మనసు పొందు. చూడండి, మనం ప్రయాణం చేస్తున్నప్పుడు రోడ్ క్లోజ్డ్, రోడ్ డైవర్టెడ్ అని బోర్డ్స్ పెడుతుంటారు. రోడ్ క్లోజ్డ్, డైవర్టెడ్ అని పెట్టినప్పుడు మనం ప్రక్కకు పోవాలా, అంతేగాని నేను ఎదరికే పోతానండి. కొన్ని చోట్ల గోతులు తవ్వి అందులో ప్రజలు పడుకోకుండా దూరంగా మెన్ ఎట్ వర్క్ అని పెడతారు. అండ్ మాకేం లెక్క ఉంది, దూసుకొని వెళ్ళిపోతామంటే గోతులో పడి చస్తాం. God is giving the alarms and cautions to the people to escape from the death. నిర్లక్ష్యంగా ఉండకూడదు. మానవుడు ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు, చాలా నిర్లక్ష్యం చేస్తున్నాడు. అలా చేయకూడదు, దేవునికి అది ఇష్టం లేదు. మీరు మీ దుర్మార్గత నుండి మరలండి, మనస్సు త్రిప్పుకొనండి. ఇశ్రాయేలీయులారా, మనసు తిప్పుకోండి. మీరెందుకు మరణమవుతారు? ఇది యెహోవా వాక్కు. ఎందుకు చస్తారు? డెత్ ఈజ్ నాట్ ఫర్ యూ. అగ్నిగుండం నీ కొరకు కాదు, ఫాలెన్ ఏంజల్స్ కొరకు. నువ్వెందుకు చస్తావు? కనుక దేవుడు పిలిపిస్తున్నాడు, ఇటర్నల్ కాల్. దేవుడు నిత్యత్వము కొరకైన పిలుపును ఇచ్చే ముందు ఏ కాల్ ఫర్ సాల్వేషన్, రక్షణార్థమైన పిలుపునిస్తున్నాడు. వినకపోతే దేవుడు ఆ వ్యక్తిని భూమి మీద తీసినప్పుడు అతని ప్రవర్తనను బట్టి, అతని దుష్టత్వాన్ని బట్టి అతను నశించిపోతాడు. 12వ వచనం, మరియు నరపుత్రుడా, నీవు నీ జనులకు ఈ మాట తెలియచేయి. నీతిమంతుడు పాపం చేస్తే ఆ దినం వరకు అతడు చేసిన నీతి అతన్ని విడిపించదు. బ్యాలెన్సింగ్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటున్నారంటే, చాలా నీతి పనులు చేస్తే తూకం వేసి దేవుడు నీతి పనులు ఎక్కువ ఉంటే నీతి పనులను బట్టి నన్ను రక్షించి పరలోకం వేస్తాడు అనుకుంటున్నారు. అది కాదు, అది కాదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ నీతి నిన్ను రక్షించలేదు. నీ నీతి దేవునికి ఎదుట మురికి గుడ్డ. ఇట్ కెనాట్ సాటిస్ఫై ద రైచియస్నెస్ ఆఫ్ గాడ్. మానవ నీతి దేవుని నీతిని ఎన్నడూ సంతృప్తి పరచలేదు. ఇది మనం తెలుసుకోవలసిన పరమ సత్యం. మానవుని నీతిలో స్వార్థం ఉన్నది. మానవుని నీతిలో భౌతికపరమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. వాటిలో లాభం కొరకు వెతుక్కునేవి ఉన్నాయి. మానవుని యొక్క చారిటీలో స్వార్థం ఉంటుంది, తనకేంటనే భావన ఉంటుంది. కానీ దేవుని యొద్ద అలా కాదు. అగాపే ప్రేమ. రైచియస్నెస్ ఆఫ్ గాడ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ద రైచియస్నెస్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్. మనుషులు నీతిగా ఎంచింది దేవునికి అల్పమైనది. సోదరుడా, సోదరి, దీన్ని గుర్తెరగాలను.
దుష్టుడు చెడుతనము విడిచి మనసు త్రిప్పుకొనిన దినమున తాను చేసిన చెడుతనాన్ని బట్టి వాడు పడిపోడు. అలాగే నీతిమంతుడు పాపం చేసిన దినాన్ని నీతిని బట్టి అతను బ్రతుకుచాలడు. దుష్టుడు తన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడినప్పుడు ఆ దుష్టత్వం అతను ఏం చేయలేదు. ఇక పశ్చాత్తాపం వల్ల అతడు ప్రభువు సన్నిధిలో అంగీకరించబడుతున్నాడు. మారు మనసు పొందండి, విశ్వాసం ఉంచండి అంటున్నాడు. విశ్వాసం ఉంచువాడు మారు మనసు పొంది రావాలి. అది సరైన విధానం. నేను విశ్వసించానని ఇంకా పాపంలో ఉంటే ఇంకేం విశ్వసించినట్టు? అది సరైన విధానం కాదు. మారు మనసు, విశ్వాసం. మారు మనసు, విశ్వాసం. విశ్వాసం హృదయ సంబంధంగా ఉంది దేవుని ఎదుట. మారు మనసు ప్రజల ఎదుట సాక్ష్యంగా కనబడుతోంది. కనుక ఒక వ్యక్తి నేను ప్రేమిస్తున్నానని 100 సార్లు పలక మీద రాస్తే కాదు. హీ మస్ట్ యాక్ట్. అతను పనిచేసి చూపించాలి. ప్రేమ అంటే ఏంటో చూపించాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఎవరికి కావాలి? ప్రేమిస్తే ఏమిటి రుజువు? తన కుమారుడైన జనతైక కుమారుడు, ఏకైక కుమారుడు యేసుక్రీస్తుని లోకానికి పంపించను, అప్పగించను. పంపించాడు, సిలువకు అప్పగించాడు. దట్ ఈస్ ద అగాపే లవ్. అది ప్రేమ అంటే. ప్రేమిస్తున్నానని కబుర్లు చెప్పటం కాదు. మనము మాట చేత కాక క్రియ చేత ప్రేమించదము. అవునండి. ప్రేమ ప్రేమ అని చెప్పి ఎదుటున్న సహోదరుని ప్రేమించలేని వాడు కనపడని దేవుడిని ఏం ప్రేమిస్తాడని అడుగుతున్నాడు భక్తుడు. అవునా? నీతిమంతుడు నిజముగా బ్రతుకుతాడని నేను చెప్పినందున అతడు తన నీతిని ఆధారం చేసుకుని పాపం చేస్తే అతని నీతి క్రియలో ఏది జ్ఞాపకానికి తేబడదు. నీతిని బట్టి బ్రతుకుతామని దేవుడు చెప్పాడు కదా అని నీతిని బట్టి ఆధారం చేసుకుని పాపం చేస్తే, నేను ప్రసంగాలు చేస్తున్నాను 5000 ఎపిసోడ్స్ చేశాను కదా అని పరలోకం రాసేవాడు నాకేమి? నువ్వు గుడి కట్టించావు, నీకేం పరలోకం రాసేవాడు? సువార్త సభలు పెట్టావు, నీకు పరలోకం రాసేవాడు? యూ మస్ట్ రిపెంట్. నువ్వు పశ్చాత్తాపడాలి, ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. లేకపోతే మార్గం లేదు. నువ్వు చేసే సువార్త సేవ వల్ల, లేకపోతే నువ్వు చేసే గుళ్ళు కట్టుకోవటం వల్ల, నువ్వు చేసే మంచి కార్యాల వల్ల నీకు పరలోకం రాసిస్తాడు అనుకుంటే అది పొరపాటే. మరియు నిజముగా మరణం పొందుదు అని దుర్మార్గునికి నేను సెలవీయగా అతడు తన పాపము విడిచి నీతి న్యాయములను అనుసరిస్తూ కుదువ సొమ్మును మరలా అప్పగిస్తూ తాను లొంగిలించిన దాన్ని మరలా ఇచ్చివేసి పాపము జరిగింపక ఉండి జీవాధారముకు కట్టడలను అనుసరించిన ఎడల అతడు మరణమునందుకు ఆవశ్యకముగా బ్రతుకును. అతడు చేసిన పాపముల్లో ఏది అతని విషయం జ్ఞాపకానికి తేబడదు. అతడు నీతి న్యాయమును అనుసరించిన కనుక అతడు నిశ్చయముగా బ్రతుకును. లూకా 19 అదే చెప్పింది మనకు. నువ్వు అక్రమముగా తీసుకున్నది ఇచ్చివేయి, అన్యాయముగా తీసుకున్నది నీవు ఇచ్చివేయి. ఎవరిది ఆశించవద్దు. ఆజ్ఞలు కట్టడలను నీవు పాటించి నీ భక్తి జీవితమున నీవు నిలబడుటకు, సాక్షిగా నిలబడుటకు జీవించు. రక్షణ ఉచితమే. అయితే ప్రభువు బిడ్డగా ఈ లోకాల్లో జీవించటం త్యాగపూరితమే. ఈ మాట మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద నీవు అద్భుతమైన జీవితం జీవించాలంటే ఆయన ఆజ్ఞలను పాటించి ఆయన సంతోషపరిచేవాడిగా ఉండాలి. యు మస్ట్ క్లెయిమ్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్ బై యువర్ ఫెయిత్ఫుల్ డీడ్స్. విశ్వాస సంబంధమైన క్రియల చేత ఆయన ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవడానికి నువ్వు ముందుకెళ్ళాలి. ఇది మనం అర్థం చేసుకోవాలి. రేపటి వాక్య ధ్యానం 17వ వచనం నుండి నేను చెబుతాను. ఇవాళ 4950వ ఎపిసోడ్ ప్రసారం చేసుకున్నాం. ఇంకా 50 ఎపిసోడ్స్కు మనం 5000 రీచ్ అవుతాం. ఈ 50 దినాలలో నార్త్ ఇండియన్ మిషన్స్ కొరకు నేను ప్రయాసపడి పని పెట్టుకున్నాను. ప్రార్థించండి. అలాగే ఒక 6 పురుషులు విశ్వాసులు నాతో స్నేహం చేసి దేవుని రాజ్యం కట్టుటకు బైబిల్ స్టడీస్కి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు యూ కెన్ కాంటాక్ట్ మీ. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా ఎహెస్కేలు గ్రంథమును ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి.
మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. మంచి నిజ స్నేహితులు ఒక 6 ప్రసాదించమని అడుగుతున్నాను ప్రభు. ఒక టీం వర్క్ చేయుటకు మాకు కృపనివ్వండి. అటువలనే ప్రభు నార్త్ ఇండియన్ మిషన్స్కు సహకారులను ప్రసాదించండి. ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమేన్.